వచ్చాను కదా మీకు రాగులు జొన్నలు సజ్జలు అవి ఎండబెట్టేసి రవ్వలాగా చేసేసాను. దాంతో జావ చూపిస్తా అని చెప్పాను కదా, చాలామంది చూపించండి అని చెప్పారు. ఆల్రెడీ నేను రాగి జావ ప్లెయిన్గా చాలాసార్లు చూపించానండి. వాళ్ళు మన కింద వీడియోస్లో ఉంటే చూడండి, వీలుంటే నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను 2 డేస్కి ఒకసారి వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, దాంట్లో అయితే పెట్టేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇదైతే మామూలుగా మీరు జొన్నలు రాగులు సజ్జలు దొరికితే కొర్రలు ఇవి కూడా తీసుకొని బాగా ఎండబెట్టేసి మళ్ళీ ఒకసారి చూడని వాళ్ళు చెప్తున్నాను, నీట్గా శుభ్రం చేసేసుకొని ఓపుకున్న వాళ్ళైతే బాగా కడిగి ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించుకోండి రవ్వ. నేనైతే మిక్సీకే వేసాను. వేసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది 15 డేస్ వరకు వస్తుంది ఈజీగా. మార్నింగ్ అలాగే నైట్ తాగడానికి కానీ తినడానికి కానీ కర్రీ వేసుకుని కూడా తినొచ్చు కొంచెం గట్టిగా చేస్తే. టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ రవ్వని.